హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో టేస్టీ అయినటువంటి గుంటూరు స్పెషల్ మాల్పూరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ప్రాసెస్లోనికి వెళ్ళి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూరీలోని కోవా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో 1 కప్పు పచ్చి పాలని పోసుకోవాలండి. ఈ కప్పు మెజర్ అనేది 250 ml ఉంటుంది, అంటే 1/2 లీటర్ పాలు అన్నమాట. చూడండి, పాలు కాగి పొంగు అనేది వస్తుంది. ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలని మనం ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం పాల పౌడర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను పాల పిండిని 10 రూపీస్ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకొని ఈ కోవాని ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు అవైలబుల్గానే ఏ పాల పిండినైనా తీసుకొని ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండినంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఈ కోవాని అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలపిండిని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ బాగా మిక్స్ చేసుకుంటూ ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవాలండి. 1 ప్యాకెట్ వరకు నేను వేసేసాను. ఇప్పుడు మరొక ప్యాకెట్ పాలపిండిని వేసి నేను ఈ కోవాని ప్రిపేర్ చేస్తున్నాను. పాలు అనేవి కొంచెం కొంచెంగా చిక్కబడుతున్నాయండి ఈ పాలపిండి వేసే కొద్దీ. ఈ విధంగా పాలపిండిని వేసుకుంటూ గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఈ కోవాని మనం మిక్స్ చేసుకోవాలి. రెండో పాలపిండి ప్యాకెట్ని కూడా పూర్తిగా వేసేస్తూ చూడండి ఈ కోవాని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పాలపిండి అంతా వేసుకున్న తర్వాత కోవాలో ఏర్పడుతున్నటువంటి ఉండల్ని మిక్స్ చేసుకుంటూ మనం ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. కోవా చూడండి బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మనం మిక్స్ చేస్తూ ఉడికించుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని ఆపేసి ఈ కోవాని మనం చల్లారనిద్దాము. చూడండి, ఈ స్టేజ్లోనే మనము స్టవ్ ఆపేసుకోవాలి. మనం పలచగా ఉంది కదా అనుకున్నామంటే ఇది మరి ఆరే వరకు బాగా గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఆపేసుకున్నామంటే మన కోవా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే చక్కెరని వేసుకుంటున్నామో అదే కప్పుతోటి 1.25 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ చక్కెర అనేది కరిగే వరకు మనం ఉడికించుకోవాలి. చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. ఈ విధంగా చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయాక మనం ఒక 2 స్పూన్ల వరకు పాకాన్ని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ చక్కెర పాకంలో 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకుందామండి. చూడండి, యాలకుల పౌడర్ని వేయగానే పాకం అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పూరీల కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిపై ఇలా ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని, అలాగే మనం ఏ కప్పుతోటి అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా జల్లించుకుందామండి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండి ముద్దలు ఏమి లేకుండా ఉంటాయి. అదేవిధంగా పిండిలో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఈ విధంగా పిండిని జల్లించి తీసుకున్నాక మనం ఈ పిండిలో వాటర్ని పోసుకొని మనము ఈ పూరీ బ్యాటర్ని మిక్స్ చేసుకుందాము. 1 కప్పు వాటర్ని పోసుకొని చేతితోటి కానీ లేదా బీటర్ తోటి కానీ మనము ఈ పిండిని బాగా పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కప్పు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండి బ్యాటర్ని మనం మిక్స్ చేసుకుందాము. ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేయడం కోసం నాకు పూర్తిగా 2 కప్పులు వాటర్ అనేవి పట్టాయండి. బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 2 స్పూన్ల చక్కెర పాకాన్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చక్కెర పాకాన్ని వేసుకోవడం వల్ల పూరీలు అనేవి మనకి మంచి కలర్లో వస్తాయి. ఈ పూరీల బ్యాటర్ అనేది మనకి సేమ్ దోసపిండి బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి. ఒక గుంట గరిటె తీసుకొని కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని మనం పూరీలు వేసుకుందాము. ఆయిల్ బాగా కాగాక ఒక గరిటె పిండి బ్యాటర్ని తీసుకొని మొత్తంగా ఒక దగ్గర పోసేయాలండి. ఈ విధంగా ఒకే దగ్గర పిండిని పోసేయడం వల్ల పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ బాగా కాగటం వల్ల పూరి చూడండి దానంతట అదే పైకి తేలింది. ఈ విధంగా పైకి తేలినటువంటి పూరిని మరొక వైపు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీల్ని మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పూరి అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పూరిని మనము ఆయిల్లోంచి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పాకంలో వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు నాననివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఈ పూరీల్ని మనం ఈ విధంగా చక్కెర పాకంలో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల పూరీలు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది పాకాన్ని పీల్చుకునేలాగా మనం మరొక పూరీని వేసుకుందాము.
ఈ పూరీలను ఫ్రై చేసుకోవడానికి వెడల్పాటి ప్యాన్లనే యూజ్ చేయాలండి, గుంటగా ఉండే బాండీలని యూజ్ చేయకూడదు. 30 సెకండ్స్ తర్వాత చూసినట్లయితే ఈ పూరి అనేది పాకాన్ని బాగా పీల్చుకుందండి. ఇప్పుడు ఈ పూరిని పాకం నుంచి తీసి ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. ఈలోగా చూడండి, మనం వేసుకున్నటువంటి రెండో పూరి కూడా బాగా క్రిస్పీగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పూరిని కూడా ఆయిల్లోంచి తీసి మనము చక్కెర పాకంలోనికి వేసుకుందాము. ఈ విధంగా మనం ఒక్కొక్క పూరిని ఫ్రై చేసుకుంటూ ఆ పూరిని తీసి చక్కెర పాకంలో వేసుకుంటూ ఈ పూరి చక్కెర పాకంలో బాగా మెల్ట్ అయ్యేలోగా మనం ఇంకొక పూరిని ఫ్రై చేసుకుంటూ ఈ ప్రాసెస్లో మనం తీసుకుని పిండి బ్యాటర్ తోటి పూరీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే ఈ పూరీలు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి పూరీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా చక్కెర పాకం పీల్చుకున్నటువంటి పూరీలని మనం ఒక స్ట్రైనర్లో వేయడం ద్వారా ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి పాకం ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అవుతుంది. ఈ పూరీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. పిండి బ్యాటర్ అనేది మనకి దోసపిండి బ్యాటర్ లాగా ఉండాలి. అదేవిధంగా ఈ పూరీలని ఫ్రై చేసుకోవడానికి మనము వెడల్పాటి ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ అనేది పూర్తిగా పోయకుండా హాఫ్ వరకు మాత్రమే పోసుకోవాలి. ఈ విధంగా పూరీ పిండిని కొంచెంగా తీసుకుంటూ కొంచెం కొంచెంగా కాకుండా ఒకేసారి మొత్తంగా పోసుకొని ఈ పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం పూరీలను కనుక ప్రిపేర్ చేసామంటే పూరీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం పూరీలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వాటిని చక్కెర పాకంలో వేసి చక్కెర పాకంలోంచి తీసి స్ట్రైనర్లో వేసుకొని చక్కెర పాకం అంతా కూడా స్ట్రైన్ అయ్యే విధంగా చూసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ తోటి మనకి 10 వరకు పూరీలు అనేవి వస్తాయి. చూడండి, స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పూరీలు అనేవి మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ కోవాని చూసినట్లయితే ఆరిపోయాక మనకి చూడండి బాగా దగ్గరగా వచ్చి పర్ఫెక్ట్ కోవా అనేది మనకి రెడీ అయింది. ఇప్పుడు మనం మాల్పూరీలని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్లేట్లోనికి పూరీని తీసుకొని ఈ పూరీపై మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కోవాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈవెన్గా పూరీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కోవాని స్ప్రెడ్ చేసుకున్నాక మనం పూరీని కానీ మధ్యకి ఫోల్డ్ చేసామంటే టేస్టీ అయినటువంటి గుంటూరు స్పెషల్ మాల్పూరి రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సాహిత్య రాజస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి.